అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంటే కోడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి మీకు సంబంధం లేదంటారు. నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒక్క గంట కూడా పని చేయనీయలేదు. ఓకే. నేను ఒక వారం పని చేసింటే ఖచ్చితంగా కొంత మెరుగైన ఫలితం ఉండేది. ఇట్లా ఇంత ఉండేది. వేవులో కూడా ఆలూరులో విరూపాక్షి గెలుపులో మీ హస్తం ఉందంటారా? ఈ జిల్లాలో ఎవరిని అడిగినా, రాజకీయ అవగాహన ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు నా ప్రభావం ఉందా లేదా అనేది. ఇప్పుడు నా అంతకు నేను చెప్తే అది కరెక్ట్ కూడా కాదు. అది పార్టీని అవమానించినట్లు అవుతుందో లేకపోతే క్యాండిడేట్ని తగ్గించినట్లు అవుతుంది. కానీ ఖచ్చితంగా నేను పోవడం వల్ల, ఆలూరుకు ప్రచారానికి పోవడం వల్ల, పార్టీలో చేరడం వల్ల ఒక ఊపు అయితే వచ్చింది. ఆ ఊపు కంటిన్యూ చేసినాం, గెలిచగలిగినాం. తర్వాత గెలిచిన తర్వాత కూడా కొంత ప్రలోభం భారీ జరిగింది విరూపాక్షి మీద అనేది రిజల్ట్ని మార్చాలని. విరూపాక్షిని అంటే ఇండైరెక్ట్గా బెదిరించడం జరిగింది. ఓకే. ఎవరు బెదిరించారు? ఒక కొత్త వ్యక్తులు ఇద్దరు వచ్చినారు. కొత్త వ్యక్తులు, ఒకడు అతను విజయవాడ నుంచి ఒక అతను వచ్చినాడు, ఇంకొక అతను వేరే కర్ణాటక బళ్ళారి సైడ్ నుంచి అని చెప్పాను. నన్ను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఏమన్నారు? మనం గవర్నమెంట్ వచ్చేసింది కదా, ఇది ఒక్కటి మీకేం ఉపయోగం లేదు కదా అని నన్ను అడిగినారు. అది ఎట్లా రిజల్ట్ను మార్చగలరా మీరు అని చెప్పిన. అప్పటికి అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, జస్ట్ అయిపోయింది. ఇంకా డిక్లేర్ చేసేది ఒకటి. అట్లా కాదు కదా, కరెక్ట్ కాదు కదా అన్న. అంటే లేదన్నా, మీరు నన్ను మీ గౌరవంతో మేము వెయిట్ చేస్తున్నాం, లేదంటే ఇప్పటికి డిక్లరేషన్ ఇచ్చి పంపించేవాళ్ళం తెలుగుదేశం గెలిచినట్లు అని. ఎందుకు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదని చెప్పినాను. సాధ్యమా డెమోక్రసీలో, సాధ్యమా అని ఆశ్చర్యపోయినాను యాక్చువల్గా. అంటే ఎందుకంటే నాకు కొత్త అనుభవం, ఎప్పుడు ఇట్లా జరగలేదు. తర్వాత అట్లా కుదరదు అని చెప్పి నేను అలర్ట్ చేసిన విరూపాక్షిని, తొందరగా డిక్లరేషన్ చేయించుకొని వెళ్ళిపోతాం, ఏదో తేడా చేయాలని చూస్తున్నారని. తర్వాత విరూపాక్షిని కూడా పక్కా పిలిచి మాట్లాడినారు. మాట్లాడితే నేను నా ప్రాణం పైన నేను అట్లాంటి చేయను అని చెప్పినాడు. 5 గంటలకు కౌంటింగ్ అయిపోయింది. 9:30 తర్వాత మాకు పర్మిషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయినాక కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. 4:30 గంటలు మానసిక వేదంతో బాగా ఒత్తిడికి లోనైనాం. ఎందుకు మానసిక? ఎట్లా ప్రభుత్వం రాలేదు, వేదన ఏముంది? గెలిచిన ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. గెలిచిన మన గెలుపుని ఓటమిగా స్వీకరించేది ఎవడు చీమును ఎక్కుతున్న వాళ్ళు ఎవరు తీసుకోరు. అట్లా ఎవరు తీసుకోలేరు. ఓకే, అది తీసుకోరు. మానసిక వేదన గురైనా మరి డిక్లేర్ చేస్తారు. పార్టీ అధికారంలోకి రాలేదన్న ఆవేదన కన్నా దాంతో సంబంధం లేదు. మనం ఎక్కడ పోటీ చేసినామో ఆడ గెలిచినామా లేదా. టీం ఓడిపోయిండొచ్చు. టీం ఓడిపోయిందని మనం కూడా గెలిచి ఓటమిని ఒప్పుకుంటామా? మరి జగన్ గారి టీం మొత్తం కూడా ఓడిపోయింది కదా ఇక్కడ పార్టీ అధికారంలో. వస్తారు వైసీపీ ఓటమికి ప్రధానమైన కారణాలను ఏమనుకుంటున్నారు మీరు? సీనియర్ పొలిటీషియన్ కదా, మీరు చెప్పండి. నాకు తెలిసి ప్రధానమైన ఎక్కువ పెద్ద కారణం అనేది కార్యకర్తల వ్యవస్థను మంచిగా చూసుకోలేకపోవడమే. అంటే దాన్ని పటిష్టపరచకపోవడం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఫెయిర్గా జరిగింటే, 3 సంవత్సరాల కిందట కానీ ఫెయిర్గా జరిగింటే కానీ, ప్రతి ఊర్లో పోటీ ఉండింటే కార్యకర్తల వ్యవస్థ గట్టిపడేది, పోరాటం జరిగేది, గెలుపు కోసం పోరాటం జరిగేది. ఓటమిలో అక్కడక్కడ ఎదురైనా ఆ ఓటమిలో కారణం తెలిసేది. ఏ కారణంగా ఓడిపోయినాం, ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో ఎక్కడ బలహీనంగా ఉన్నాం, ఎందుకు బలహీనంగా ఉన్నాం, దాన్ని సరి చేసుకునే అవకాశం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లా కాకుండా ఫెయిర్గా జరగకపోవడమే ఒక కారణం. దానివల్ల ఇంకొకటి ఏమైందంటే, కార్యకర్తలకి యుద్ధం చేయాలి. ఎప్పుడైనా కార్యకర్తలు రాజకీయ యుద్ధం చేయాలి. పోటీ కోసం, పోటీ ప్రపంచంలో ఎప్పుడు పాల్గొంటుండాలి. ఆ రిహార్సల్ తప్పేయింది. అందుకని ఎవరు పోరాడలేదు. ఎప్పుడైతే కార్యకర్తలు నిస్తేజంగా ఉంటారో, ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కూడా నిస్తేజం అయిపోతుంది. ఓటమి అయితే కంపల్సరీ వస్తుంది. ప్రజలు వాళ్ళే చైతన్యవంతులై పార్టీలను ఎప్పుడూ గెలిపించలేరు. కార్యకర్తల, గ్రామస్థాయి నాయకుల, మండల స్థాయి నాయకుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉన్నప్పుడే గెలుపులు వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రజా వ్యతిరేకమైన 1-2 కారణాల వల్ల మనం గవర్నమెంట్ పోవచ్చు, ఓటమి కావచ్చు. కానీ వ్యవస్థ అనేది పటిష్టంగా అట్లే నిలబడుతుంది పర్మనెంట్గా. ఆ వ్యవస్థని వదులుకోవడమే ప్రధానమైన కారణమని నేను ఒక క్యాడర్ బేస్ నాయకుడిగా నాకున్న అభిప్రాయం. అదొక్క ఈక్వేషన్. కార్యకర్తలని విస్మరించడం, కార్యకర్తలని బలోపేతం చేసుకోకపోవడం ప్రధానమైన పెద్ద కారణం అది. ఓకే. తర్వాత ఎప్పుడైతే
ఇది వ్యవస్థను వదిలిపెట్టినాడో నాయకుడికి అధినాయకునికి కార్యకర్తకి మధ్యన ఉండే సంబంధాలు అన్ని మధ్యన లింక్స్ అన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కార్యకర్త ముఖ్యమంత్రిని కలిసేవాడు, మండల స్థాయి నాయకుడు ముఖ్యమంత్రిని కలిసేవాడు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎలాగో కలిసేవాళ్ళు. ఈయన స్థితి వచ్చేసరికల్లా కనీసం నియోజకవర్గం నాయకులు కూడా కలవలేదనేది, నేను లేని పార్టీలో ఆ రోజు, కానీ నియోజకవర్గం స్థాయి నాయకులు కూడా చాలా కష్టంగా కలిసేవాళ్ళు, కలిసేది కూడా కొద్దిమంది మాత్రమే కలిసేవాళ్ళు. ఇంకా జిల్లా స్థాయి నాయకులు కూడా చెప్పుకునే వాళ్ళే కానీ అక్కడ కలిసేవాళ్ళు కాదని, పేరుకి జిల్లా స్థాయి నాయకులు అని చెప్పుకునేవాళ్ళు, అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసేంత స్థితి ఉండేది కాదని విన్నాను నేను. అది ఎప్పుడైతే ఆ లింక్స్ కట్ అవుతాయో ప్రజలకు చేర్చాల్సిన సమాచారం, ముఖ్యమంత్రి నుంచి చేర్చాల్సిన సమాచారం, పార్టీ ఏదైతే ఉందో, పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో, పార్టీ ఏదైతే హామీలు ఉందో అది ప్రజలకు చేరవు. డైరెక్ట్గా ఆన్లైన్లో డబ్బులు పడినంత సులభంగా విషయాలు చేరవు. విషయాలు మాత్రం ఖచ్చితంగా ఈజీ కాదు, మాన్యువల్గానే చేరాలి. మాన్యువల్ అంటే ఎట్లా, ప్రజల కార్యకర్తల ద్వారానే చేరాలా. ఎందుకంటే నేను చేసినాను కాబట్టి, ఆ కింది స్థాయిలో రాజకీయం చేసినాను కాబట్టి నాకున్న అవగాహన మేరకు కార్యకర్తల వ్యవస్థ పటిష్టపరచకపోవడమే ఓటమి కారణము. దృష్టి పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనకు వాళ్ళ నాన్న గుర్తుకొస్తాడు కాబట్టి ఖచ్చితంగా పెడతాడు. వాళ్ళ నాన్న క్యాడర్ బేస్ లీడరు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ బేస్డ్ అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన అందరినీ కలిసినాడు. అంటే ఆ గాలి వేరే కదా, ఆ గాలి వేరే. అంటే పాదయాత్రలో అందరినీ ముద్దాడాడు, అందరూ వెన్ను తట్టాడు, అందరి తలంలో నుమిరారు, ఇలా అన్నీ చేశారు ఆయన. ఆ తరువాతనే కదా, అంటే ప్రజల వైపు అట్లే ఉంటాడు. మళ్ళా పాదయాత్ర చేయాలి, అందరినీ ముద్దాడాలంటే అవుతుందా? కాకపోవచ్చు ప్రజల మీద ఎప్పుడు ఆయనకి అదే ప్రేమ ఉంది, ముఖ్యమంత్రి అయినప్పటికే ఉంది. ప్రజలకు ఆయన మీద ప్రేమ కలగాలి కదా. కలగాలంటే కార్యకర్త ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్చీలో వద్దు బాబు అని దింపేశారు కదా, 11 స్థానాలు ఇచ్చేసి దింపేశారు. కార్యకర్త వ్యవస్థ ఘోరమైన వైఫల్యం కదా. లేదన్న, కార్యకర్త వ్యవస్థ అయితే ఆటోమేటిక్గా ఇదే ప్రజలే మళ్ళీ జైలు కొడతారు. ఇప్పుడు మీరన్నారు కార్యకర్తలు బలోపేతం కాలేదు, నిస్తేజలై ఉన్నారు అనేసి. మరి ఎలా జడ్జీలు కొడతారు? చెయ్యి ఎత్తడానికి కూడా శక్తి లేదు వాళ్ళతో. శక్తి లేకపోయిన మాట నిజమే. ఎందుకంటే మన గవర్నమెంట్లో ఏ కార్యకర్త కూడా తృప్తిగా లేడు. ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు. నాయకుడిని పట్టించుకున్నప్పుడు కార్యకర్తను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.